హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్వి కోడింగ్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో మనం మన బాడీ కాంపోనెంట్ ని డిజైన్ చేయాలి. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో జస్ట్ ఈ కాంపోనెంట్స్ ఫోల్డర్ లో ఇంకో సబ్ ఫోల్డర్ ని క్రియేట్ చేసి దాని నేమ్ వచ్చేసరికి బాడీ అని చెప్పేసి ఇచ్చేవాడు. అండ్ మనకి యాజ్ యూజువల్ గా బాడీ డాట్ జేఎస్ ఫైల్ అవసరం పడుతుంది అండ్ బాడీ డాట్ సిఎస్ఎస్ ఫైల్ మనకి అవసరం పడుతుంది. సో మీకు డిస్క్రిప్షన్ లో ఈ బాడీ డాట్ సిఎస్ఎస్ ఫైల్ అండ్ దానికి రిలేటెడ్ స్టైల్స్ ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఫైల్ ని ఒకసారి ఓపెన్ చేసి అందులో ఉన్న స్టైల్స్ ని మీరు ఒకసారి తీసుకొని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో వన్స్ ఈ స్టైల్స్ ని పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం స్టైల్స్ ని ఇంపోర్ట్ చేసుకో. సో ఎలా ఇంపోర్ట్ చేస్తాం? ఇంపోర్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన యాక్చువల్ కాంపోనెంట్ ని అయితే డిజైన్ చేద్దాం. సో ఎలా చేస్తాం? కాన్స్ట్ బాడీ అండ్ ఇది దేన్ని రిటర్న్ చేయాలి? రిటర్న్ ఒక డివ్ ఎలిమెంట్ అయితే ఇది రిటర్న్ చేస్తుంది అండ్ మనం ఎక్స్పోర్ట్ చేయాలి. నేను చాలా డేస్ నుంచి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ బాడీ అండ్ డిఫాల్ట్ అవర్ కాంపోనెంట్ నేమ్ అయితే యూస్ చేస్తున్నాను. బట్ ఒక్కరు కూడా నాకు ఈ డిఫాల్ట్ అనే కీవర్డ్ ని ఎందుకు యూస్ చేస్తున్నాము అని చెప్పేసి అయితే అడగలేదు. కాన్స్ట్ కీవర్డ్ ని ఎందుకు యూస్ చేస్తున్నాము అని చెప్పేసి అడిగారు. సో దాన్ని నేను డిస్కస్ చేస్తాను. బట్ ఈ డిఫాల్ట్ గురించి అడగట్లేదు. సో ఎవరైనా ఒక్కరు డిఫాల్ట్ గురించి అడుగుతారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం ఈ కాంపోనెంట్ ని బిల్డ్ చేద్దాం. సో ఈ డివ్ లో నేను ఒక్కొక్క క్లాస్ నేమ్స్ అయితే ఇచ్చేస్తాను. సో దీనికి క్లాస్ నేమ్ వచ్చేసరికి బాడీ. ఈ క్లాస్ నేమ్స్ ఆల్రెడీ మన సిఎస్ఎస్ ఫైల్ లో డిఫైన్ చేసి ఉన్నాయి. సో నేను ఇంకో డివ్ ఎలిమెంట్ అయితే తీసుకుంటాను. సో దీనికి కూడా ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నాను. ఈ క్లాస్ నేమ్ వచ్చేసరికి బాడీ __ ఇమేజ్ __ div. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక h1 ఎలిమెంట్ అయితే తీసుకుంటాను. సో దీనికి నా క్లాస్ నేమ్ వచ్చేసరికి బాడీ __ h అండ్ ఇక్కడ నేమ్ ఏమి ఇద్దాం? ద ప్లేస్ ఐ లవ్. సింపుల్. ఇది మీకు ఏది నచ్చితే అది చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ ని తీసుకుంటాను. ఇక్కడ మనం మన ఇమేజ్ ని అయితే ప్రొవైడ్ చేయాలి. సో దీన్ని జస్ట్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ ని తీసుకొని దీనికి క్లాస్ నేమ్ వచ్చేసరికి బాడీ __ ఇమేజ్ అండ్ సోర్స్ మనం ప్రొవైడ్ చేయాలి ఇమేజ్ కి. సో ఆ సోర్స్ ని మనం డైనమిక్ గా ప్రొవైడ్ చేద్దాం. జస్ట్ ప్రెసెంట్ గా ఇలా ఉంచండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమేజ్ కింద నాకు స్మాల్ టెక్స్ట్ దాని అడ్రస్ లాగా కనిపించాలి. అండ్ దీనికి కూడా నేను స్టైల్స్ అప్లై చేస్తున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసరికి బాడీ __ h2 అండ్ ఇక్కడ వాల్యూ వచ్చేసరికి ప్లేస్ వచ్చేసరికి మనకి న్యూ ఢిల్లీలో. సో ఇక్కడ ఇమేజ్ కి నేను ఏం చేస్తానంటే ఏదైనా ఒక ఇమేజ్ ని తీసుకోవాలి. అది మీ ఇష్టం. మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ ని తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒక చిన్నగా ఏం చేస్తానంటే ఈ సోర్స్ ఫోల్డర్ లోనే అసెట్స్ అని ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకొని అందులో నేను ఒక ఇమేజ్ ని అయితే పేస్ట్ చేశాను. సో ఈ అసెట్ ఫోల్డర్ ని మీరు జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ఫోల్డర్ ని క్రియేట్ చేయండి. అండ్ ఈ ఇమేజ్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయను, లైక్ కాపీరైట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో జస్ట్ మీకు ఏ ఇమేజ్ అయితే అవసరం పడుతుందో ఆ ఇమేజ్ ని తీసుకొని మీరు ఇందులో పేస్ట్ చేయండి. వన్స్ పేస్ట్ చేసిన తర్వాత మీరు ఆ ఇమేజ్ ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ ఇమేజ్ ఫ్రమ్ assets/image. సో 2 స్టెప్స్. ఒక ఫోల్డర్ పైకి వెళ్ళాను, నెక్స్ట్ ఇంకో ఫోల్డర్ పైకి వెళ్ళి అసెట్స్ లోకి వెళ్ళాను. అసెట్స్ లో నుంచి నాకు కావాల్సిన ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాను. సో ఈ ఇమేజ్ ని తీసుకొచ్చుకొని ఈ డైనమిక్ గా ఇక్కడ మెన్షన్ చేయండి. సింపుల్. మనం ఏం చేయలేదు. అసెట్స్ అనే నేమ్ అసెట్స్ అని ఎందుకు ఇచ్చానంటే నార్మల్ గా ఈ ఇమేజెస్ కానివ్వండి, లోగోస్ కానివ్వండి, మనం UI లో డిస్ప్లే చేసే ఉంటవి కదా, వాటిని ఈ అసెట్స్ అనే ఫోల్డర్ లో స్టోర్ చేస్తారు. అందుకే నేను ఇందులో స్టోర్ చేసి ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడైతే డిస్ప్లే చేశాను. సో ఇప్పుడు మనకి మన చేంజెస్ కనిపించాలి, అంతే కదా. సో ఒకసారి చూద్దాం. నో చేంజ్. ఏం చేంజ్ లేదు. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. రిఫ్రెష్ చేసినా నో చేంజ్. ఎందుకంటే బాస్ మనం మన బాడీ ఎలిమెంట్ ని కాంపోనెంట్ ని డిజైన్ చేసాం, బట్ app.js లో మనం దాన్ని యూస్ చేయలేదు. సో ఒకసారి ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ బాడీ రైట్. ఇప్పుడు దీన్ని నార్మల్ HTML ఎలిమెంట్ లాగా మనం యూజ్ చేయాలి. దేని తర్వాత రావాలి? ఇది యూజర్ ఇన్పుట్ తర్వాత రావాలి బాడీ. సో ఇప్పుడు చేంజెస్ ఏమైనా కనిపిస్తాయా? మనం ఇప్పుడు చూడాలి. క్లీన్ కనిపిస్తుంది. సో ద ప్లేస్ ఐ లవ్ అని చెప్పేసి వచ్చింది, నేను యూజ్ చేసిన ఇమేజ్ వచ్చింది అండ్ నేను యూజ్ చేసిన న్యూ ఢిల్లీ అని వచ్చింది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది చాలా బోరింగ్. ఎందుకు? జస్ట్ ఇవన్నిటిని నేను హార్డ్ కోడ్ చేశాను. నేను ఇక్కడ టైప్ చేసిన వాల్యూ, టైప్ చేసిన అడ్రస్ అండ్ చూస్ చేసిన ఇమేజ్ ఈ కాంపోనెంట్ లో కనిపిస్తే సూపర్ కూల్ ఉంటుంది. సో దాన్ని ఎలా చేద్దాము అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.